వెల్కమ్ టు రాజ్ న్యూస్. మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా అంటే అవుననే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధానికి తెరపడడం లేదు. ప్రతి దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. దౌత్య మార్గాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలను కోరింది. అలాగే ఆయా దేశాల్లో ఉంటున్న ఇండియన్లకు కీలక సూచనలు చేసింది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ పోరు ప్రభావం పశ్చిమాసియాకు మాత్రమే పరిమితం కాలేదు, మిగతా ప్రపంచంపై కూడా ఆర్థిక రాజకీయ ప్రభావాన్ని కనబరుస్తుంది. ఇరాన్ తీరంలోని హుర్ముజ్ జలసంధి ద్వారానే ప్రపంచ చమురు వాణిజ్యంలో అత్యధిక భాగం నడుస్తుంది. ఈ జలసంధి బంద్ అయితే చమురు నౌకల రాకపోకలు స్తంభించిపోయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ముఖ్యంగా లెబనాన్, ఇరాక్, సిరియాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. పశ్చిమాసియా నుంచి వచ్చే చమురు సరఫరాలపై భారత ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. ఆయా దేశాల్లోని భారతీయ కార్మికులు, నిపుణులు జమ చేసే విదేశీ మారక ద్రవ్యం ఇండియాకు ఎంతో ప్రయోజనకరం. పశ్చిమాసియాతో భారత్కు సైనిక వ్యూహపరమైన ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల ఇరాన్ ఇజ్రాయెల్ పోరు దీర్ఘకాలం కొనసాగడం భారత్కు నష్టదాయకమే. చమురు సరఫరా స్తంభిస్తే ఇండియాలో ధరలు పెరిగిపోతాయి, రవాణా, పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతింటాయి. ఎరువుల కొరతతో ఆహార ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. పశ్చిమాసియా నుంచి వచ్చే చమురు సరఫరాలపైనే భారత ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. ఇక భారత్ వంటి దేశాల్లో చమురు నిల్వలు 2 నెలలకు పైగా ఉన్నాయి. కాబట్టి వెంటనే కలిగే నష్టమేమిది లేకపోయినా కూడా ఈ యుద్ధం దీర్ఘకాలికంగా సాగితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సమస్యలు తప్పెళ్లలేవు. అందుకే ఇరాన్, ఇజ్రాయెల్ ఇద్దరు వెనక్కి తగ్గాలని ఐక్యరాజ్య సమితితో పాటు G7 దేశాల కూటమి కూడా కోరింది. ఇందుకోసం తెర వెనుక భారీ ఎత్తున మధ్యవర్తిత్వం కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మిత్రులుగా ఉన్న ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు 1990 తర్వాత బద్ధ శత్రువులుగా మారిపోయాయి. ఒకప్పుడు ఈ 2 దేశాలను ఏకం చేసిన భౌగోళిక రాజకీయ అంశాలు, అరబు సోషలిజం, సోవియట్ ప్రభావం, ఇరాక్తో శత్రుత్వం అన్ని పటాపంచలయ్యాయి. 1990 తర్వాత ఇరాన్ విప్లవాత్మక ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్ళిపోయింది. దీన్ని ఇజ్రాయెల్ పోర్టు చేయడానికి నిరాకరించింది. దాంతోపాటు వ్యతిరేక భావజాలాన్ని వ్యక్తం చేసింది. మరోవైపు ఇరాన్ హిజ్బుల్లా, హమాస్ వంటి తీవ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం కూడా ఇజ్రాయెల్కు నచ్చలేదు. ఇక 2000లో మహమ్మద్ అహ్మదీజానే ఇరాన్ అధ్యక్షుడు అయ్యాక ఈ విభేదాలు మరింత ఎక్కువయ్యాయి. ఇరాన్ ఇజ్రాయెల్ను బద్ధ శత్రువుగా మార్చింది. ఇజ్రాయెల్ 2006లో, హిజ్బుల్లా 2008లో హమాస్తో యుద్ధాలు చేసింది. అప్పుడు కూడా ఇరాన్ ఆ సంస్థలకు మద్దతుగా నిలబడింది. దీంతో వారు ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మద్దతుగా మారిపోయింది. నిజానికి ఇండియాకు ఇరాన్ ఎంతో దూరంలో లేదు. ఫ్లైట్లో 3.5 గంటల జర్నీ. భౌగోళికంగా చూస్తే రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాలు ఇరాన్ వైపు ఉంటాయి. 2 దేశాల మధ్య పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ఇలాగన ఇజ్రాయెల్ ఇరాన్ మీద కనుక అనుప్రయోగం చేస్తే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఇండియా కూడా నష్టం తప్పదు. ఇండియా కూడా, ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద అమెరికా అణుబాంబు వేసినప్పుడు నాగసాకి, హిరోషిమా నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి, పెను విషాదాన్ని మిగిల్చాయి. ఇక 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందా అంటే అవుననే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధానికి తెరపడలేదు. ప్రతి దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది. దౌత్య మార్గాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలను కోరింది. అలాగే ఆయా దేశాల్లో ఉంటున్న ఇండియన్లకు కీలక సూచనలు చేసింది.
ఇక ఇరాన్ ఇజ్రాయెల్ పోరు ప్రభావం పశ్చిమాసియాకు మాత్రమే పరిమితం కాలేదు, మిగతా ప్రపంచంపై కూడా ఆర్థిక రాజకీయ ప్రభావాన్ని కనబరుస్తోంది. ఇరాన్ తీరంలోని హుర్ముజ్ జలసంధి ద్వారానే ప్రపంచ చమురు వాణిజ్యంలో అత్యధిక భాగం నడుస్తుంది. ఈ జలసంధి బంద్ అయితే చమురు నౌకల రాకపోకలు స్తంభించిపోయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ముఖ్యంగా లెబనాన్, ఇరాక్, సిరియాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇక పశ్చిమాసియా నుంచి వచ్చే చమురు సరఫరాలపై భారత ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. ఆయా దేశాల్లోని భారతీయ కార్మికులు, నిపుణులు జమ చేసే విదేశ మార్క ద్రవ్యం ఇండియాకు ఎంతో ప్రయోజనకరం. పశ్చిమాసియాతో భారత్కు సైనిక వ్యూహపరమైన ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల ఇరాన్ ఇజ్రాయెల్ పోరు దీర్ఘకాలం కొనసాగడం భారత్కు నష్టదాయకమే. ఇక చమురు సరఫరా స్తంభిస్తే ఇండియాలో ధరలు పెరిగిపోతాయి, రవాణా, పరిశ్రమ ఉత్పత్తి దెబ్బతింటాయి. ఎరువుల కొరతతో ఆహార ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. పశ్చిమాసియా నుంచి వచ్చే చమురు సరఫరాలపైనే భారత ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది.